ఇప్పుడు అమ్మని మీ చెల్లెల్ని మీ తమ్ముడిని అందరినీ చూస్తే ఏం ఫీలింగ్ వస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నా డిపెండెన్స్ ఫ్యాక్టర్ అనేది అమ్మ నాన్న మీద ఎక్కువ ఉంటుంది కనుక విజయ అంటే మా చెల్లెలు నాకన్నా చిన్నది, కోటి కూడా నాకన్నా చిన్నడు యూనో. సో ఆస్పెక్ట్లో నాకు పెద్ద డిఫరెన్స్ లేదు అప్పటికి ఇప్పటికి ఏమి. అంటే ఆ టైంలో నాకు డిపెండెన్స్ అనేది ఫైనాన్షియల్ డిపెండెన్స్ కానీ లేకపోతే ఏజ్ వైజ్గా కానీ అమ్మ నాన్నది ఎక్కువ ఉంటుంది కదా ఇన్ఫ్లుయెన్స్. ఆ టైంలో నాకు ఎక్కువగా మా నాన్నగారు అంటే అమ్మకని ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అమ్మ డిసిప్లిన్ చేయడానికి కొట్టేది, ఆ చదువుకోవడం కానీ హోంవర్క్ లేకపోతే సినిమాలకు వెళ్ళొద్దు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నీ అమ్మ దగ్గర నుంచి వచ్చాయి. మా ఫాదర్ ఏమో ఫుల్ లీనియన్స్, అబ్సల్యూట్గా ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా. సో ఆబ్వియస్లీ ఆ పర్టిక్యులర్ టైంలో 100% దాని మూలాన నాన్నగారు ఇష్టం అంటారు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ అడల్ట్ అయినప్పుడు దాని తర్వాత కూడా ఇప్పుడు ఎవరికైనా అమ్మ అనేది వాడి లాంగ్ టర్మ్ వాడి లైఫ్లో బాగా పైకి రావాలి, మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి అనే ఒక కన్సర్న్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తను ఎక్కువ డిసిప్లిన్ పెట్టడానికి ట్రై చేస్తాను. దట్స్ వాట్ మై మదర్ డిడ్. ఇప్పుడు బయట ఏంటి వాళ్ళు ప్రేమని మా అమ్మమ్మ ప్రేమని డబ్బులు కొనుక్కున్నారు, డబ్బులతోటి. అదేంటంటే 10 రూపాయలు 5 రూపాయలు ఏదో జేబులు పెడతా ఉండేది. అమ్మ నన్ను అలా చేసింది నాకు గుర్తులేదు, నాకైతే గుర్తు చేసాము ఎప్పుడైనా నాకు డబ్బు ఇవ్వలేదు. యా నాన్నగారు కూడా ఇచ్చేవారు కదా, నాన్నగారు పాకెట్లోంచి దొంగలు ఇచ్చేవాడు డబ్బులు. ఇప్పుడు ఒక విషయం, ఒక సూటి ప్రశ్న, తల్లికి పిల్లలు ఎప్పుడు సమానం అంటారు. నా దృష్టిలో అది ఒక మిత్, అలా ఎప్పుడు ఉండదు. ఎవరో ఒకళ్ళ మీద కొంచెం ఒక 1 కిలో ఎక్కువ ఉంటుంది. అలా మీ ముగ్గురు పిల్లల్లో రామ్ గోపాల్ వర్మ గారి మీద మీకు ఏమన్నా ప్రేమ ఎక్కువ ఉంటుందా? అది నా ముగ్గురు సమానం, నేను ఇది నిజంగా చెప్తున్నాను. నాకు ముగ్గురు సమానం, ఒకళ్ళ మీద ఎక్కువ ఏం లేదు ముగ్గురులో కూడా. మరి అందరినీ కొట్టేవారు మీరు? ఒకళ్ళని కొడితే మళ్ళీ అందరినీ, ఎందుకంటే యాక్చువల్ ముగ్గురు కూడా ఒకళ్ళు తప్పు చేస్తే ముగ్గురు కొట్టేది. అయితే వీళ్ళు అడిగారు అది పడుతుంది ఇంకా అది ఏంటి ఎందుకు అది ఎందుకు సంవత్సరాలు అడగల. వాళ్ళు నన్ను అడిగారు ఎవరు ముగ్గురులో ఒకళ్ళు, వాడి తప్పు చేస్తే నన్ను కొడతాడంటే అది మిగిలిన ఇద్దరు నవ్వుతున్నారు కదా అందరినీ కొడితే గొడవ ముగ్గురు. మళ్ళీ ఇదో చూడండి, విజయ కోటి నవ్వేవారు. ఇప్పుడు నన్ను కొడతా ఉంటే వాళ్ళిద్దరు నవ్వారు, నేను వాళ్ళ మీద అంటే ఇది అండ్ సైకోపాత్ అంటే ఇది.